పెరుగుదల లేదా తగ్గుదల, అలాగే బంగారంకు పెరుగుతుందా డిమాండ్ తగ్గుతుందా అన్న విషయాలు మాట్లాడుకుంటున్నాం. సో డిమాండ్కి వెళ్లే ముందు కరుణశ్రీ గారు, ఈ జిఎస్టీ ఇన్ జిఎస్టీ అవుట్ అని ఒక మాట వింటున్నాం మనం. ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. గోల్డ్కి సంబంధించి ఇదేమైనా ఎఫెక్ట్ ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అసలు? యాక్చువల్గా ఇన్పుట్ క్రేట్ అవుట్పుట్ క్రేట్ అన్న ముందు నుంచి ఉందండి. అయితే ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ ద్వారా కూడా మనం ఇన్పుట్ క్రేట్ తీసుకోవచ్చు. జిఎస్టీ అవుట్ అంటే మనం వాట్ వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ ఈస్ అవుట్, అండ్ ఇన్ మీన్స్ వాట్ ఎవర్ యూ ఆర్ రిసీవింగ్, actually whatever you have paid already, no, you receiving whatever you are purchasing, through that you are receiving the amount, that is the actual input credit, right? So ఇప్పుడు ఇదేంటంటే మనకి కస్టమ్స్ డ్యూటీ 10% గోల్డ్ మీద ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ కానీ స్పెషల్ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ లేదు. సో దాని మీద మన క్రెడిట్ తీసుకోవడానికి లేదు. కాకపోతే ఇప్పుడు మీరు 3% జిఎస్టీ ఏదైతే పే చేస్తున్నారో రీటైలర్స్ కానీ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆ 3% ఏదైతే ఉందో వాళ్ళు ఆ 3% ఇన్పుట్ క్రెడిట్ తీసుకొని దాన్ని తగ్గించడం ద్వారా తగ్గే ఛాన్స్ ఉంది. ఇంతకుముందు మనం ఏదైతే అనుకున్నామో ఎక్సైజ్ ఉన్న వ్యాట్ అక్కడ తగ్గించడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అక్కడ ఇన్పుట్ క్రెడిట్ అన్నది లేదు. ఇప్పుడు ఇన్పుట్ క్రెడిట్ అన్నది కనుక వస్తే బంగారం రేటు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, బట్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉందంటే ఇది ఎవరికైనా అర్థమవుతుందా అని అర్థమైందా లేదా అంటే ఈ బిల్లింగ్ అయ్యేంత వరకు మనము ఎవరు ఏమి చెప్పలేమండి. అర్థమైతే కదా బిల్లింగ్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ గోల్డ్, ఇప్పుడు మనం తీసుకుంటే ఈవెన్ ఎసెన్షియల్ ఐటమ్స్ లో మీరు కిరాణం షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఈ అవగాహన అన్నది జిఎస్టీ పెరిగిన రేట్లు మాత్రం ఎగ్జాక్ట్లీ రైట్. మంజులారావు గారు, ఒక వార్త వస్తుంది నెక్స్ట్ 3 months లో గోల్డ్ తగ్గిపోతుంది, రేటు ధర తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఎంతవరకు అవకాశం ఉంది, ఎందుకు తగ్గే అవకాశం ఉంది, ఎనీ ఐడియా? అది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండెంట్ ఉంటుందండి. అండ్ ఎప్పుడు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటూనే ఉన్నాయి. అంటే లైక్ మీరు ఎప్పటి నుంచి ఒక 50 years నుంచి చూసినా కూడా అది తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, 27కి వెళ్తుంది, మళ్ళీ 29కి వస్తుంది, దాదాపుగా 29,500 to 3,000 వరకు. ఇంకా అంతే లాస్ట్ ఒక 5-6 years నుంచి ఇక్కడ 27, 29,500, 29,800. సో ఆల్మోస్ట్ అంతలోనే ఒక 200 అటు ఇటుగానే ఉంది. బట్ వైట్ చాలా ఏళ్ల పాటు 5,000 దగ్గర ఉండింది. 350-400 కూడా 20 years దాకా. తర్వాత కూడా చాలా కష్టపడి ఒక 1,000 2,000, బట్ సడన్ గా ఇట్ వెంట్ అప్ టు 3,000 అండ్ ఆల్మోస్ట్ అక్కడ స్టక్ అయింది లాస్ట్ 5-6 years నుంచి 2,500 to 3,000 మధ్యలో. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వరల్డ్ ఎకనామిక్ కండిషన్స్ టు. మధ్యలో రెసెషన్ వచ్చినప్పుడు పీపుల్ హోల్డ్ లాట్ ఆఫ్ గోల్డ్, సో అలా సడన్ గా షూటప్ అయిపోతుంది. అండ్ డిమాండ్ సప్లై, ఒక్కొక్కసారి గనుల్లోంచి సరిగ్గా బంగారం రాదు, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ, ఈ మైనర్స్ ప్రొడక్షన్ ఆపేస్తారు, అలాంటప్పుడు షూట్ అయిపోద్ది. అలా ఇప్పుడు అసలు మైనింగ్ చేసే వాళ్ళకు ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద సెల్లింగ్ కాస్ట్, వాళ్ళకి ఏం మిగలట్లేదు. సో అట్లా అంటే ఇప్పుడు కొంచెం అది స్టెబిలైజ్ అయింది, బికాజ్ డిమాండ్ సప్లై ఈక్వల్గా ఉంది కాబట్టి అంత స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు ఇది తగ్గడము పెరగడము అనేది మళ్ళీ డిమాండ్ కూడా లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఉంది, చైనాలో ఉంది, మన దాంట్లో ఉంది. ఇప్పుడు మనకు ఎప్పుడైతే పెళ్లి సీజన్ ఉందో మీరు మనకున్నంత బంగారం డిమాండ్ ఉందా? ఉందండి, నెంబర్ 1 కన్స్యూమర్ అండి. అయితే ఇప్పుడు మన శుభకార్యాలు అప్పుడు మీరు నోటీస్ చేశారో లేదో సడన్ గా పెరుగుతుంది, బికాస్ కన్సంప్షన్ ఇస్ మోర్. అండ్ మనకు ఆషాఢంలో మీరు ఎప్పుడైనా రిజల్ట్ కొంచెం తగ్గుతుంది. సో అది డిమాండ్ సప్లై మీరు ఎంతగా చెప్పినా కూడా మరీ 24-23కి వచ్చే స్టేజ్ అయితే నేను చూడను. అండ్ లాస్ట్ 10 years లో కూడా మనం చూడలేదు. సో ఆల్మోస్ట్ 200-300 ఫ్లక్చుయేషన్స్ ఉంటూనే ఉంటాయి. దట్ ఈస్ ఇంకా బులియన్ ఇన్వెస్టర్స్ వాళ్ళకు. కానీ మన లాంటి రీటైల్ ఉమెన్ లైక్ మనకు పెద్దగా అది ఎఫెక్ట్ ఉండదు. బంగారు కొనుగోలుకు సంబంధించి 2 విషయాలండి. ఒకటి, రేట్లు తగ్గటం వల్ల పెరగటం వల్ల, ఈ రీజన్స్ వల్ల బంగారం డిమాండ్ పెరగటం తగ్గటం ఉంటుందా? ఏ రీజన్స్? బంగారం తగ్గినప్పుడు ఎక్కువ కొనడం లేదా పెరిగినప్పుడు తక్కువ కొనడం ఉంటుందా? ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. తగ్గగానే పీపుల్ రష్ టు ద షాప్స్, ఆబ్వియస్ గా ఎవ్రీబడి వాంట్స్ టు సేవ్ మనీ అండ్ సో తగ్గగానే యూ కెన్ సీ ద అంటే వెంటనే మీరు రీటైల్ మార్కెట్లో యూ విల్ సీ దట్ అంటే సేల్స్ పెరుగుతాయి అన్నారు. పెరిగినప్పుడు కొంచెం పీపుల్ వెయిట్,
కానీ ఇంకా పెళ్లిలో అన్నప్పుడు ఇంకా అవన్నీ ఇంకా పట్టించుకోరు. బట్ అంటే ఒక అదర్ జ్యువెలర్స్ ఇంతకుముందు చెప్తున్నారు గోల్డ్కి సంబంధించి మాట్లాడినప్పుడు యాక్చువల్గా పెరిగినప్పుడు ఎక్కువ మంది కొంటారు, ఎందుకంటే పెరిగిపోతుంది ఏమైనా భయం కొద్ది ఎక్కువ మంది కొంటారు, తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందేమని వెయిట్ చేస్తుంటారు. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ సైకాలజీ. అండ్ ఇంత కొంటారు కానీ మళ్ళీ ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ట్యాక్స్కి వచ్చేసరికి 1% కట్టాలన్నా 2% కట్టాలన్నా కూడా ఈజ్ దేర్ ఎనీ వే అవుట్ ఆఫ్ దిస్ అని అడుగుతారు. మీరు క్యాష్ ఇస్తే పర్లేదా 2% కూడా, కానీ వాళ్ళకు అంటే ఆ బిల్ తీసుకోవడం వల్ల వాళ్ళకున్న సెక్యూరిటీ దే డోంట్ గెట్ ఇన్ టు దాట్. ఇప్పుడు సపోజ్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఆర్ దేర్, ఇఫ్ దే ఆర్ అంటే స్టాప్ బై కస్టమ్స్, మీకు ట్యాక్స్ బిల్ ఉంటే దెన్ యూ కెన్ షో దెమ్ దే ఆర్ పేడ్ ద ట్యాక్స్ అండ్ దెన్ టేకింగ్ అని, ఆర్ మళ్ళీ మీరు వచ్చేటప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఈ 1%కి అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇండియన్ మెంటాలిటీ అండ్ మేబీ కొన్ని రోజుల తర్వాత అడాప్ట్ అవుతారేమో, కానీ అది ట్యాక్స్కి మట్టుకు చాలా రెసిస్టెన్స్ ఉంటుందండి. ఓన్లీ హయ్యర్ సొసైటీ తప్పితే అందరూ ఎలా తప్పించుకోవాలి. అండ్ ద సెల్లర్ వీళ్ళు అండ్ ఇప్పుడు టోటల్ డిమానిటైజేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే నేను ప్రతి దగ్గర కార్డు వాడినప్పుడు నేను ఎక్కడొక్కడి దగ్గర దొరికిపోతాను. రైట్, ట్యాక్స్ ఎవేషన్ చేయరాదు. రైట్, ఇక్కడ ఇప్పుడు మనకు క్యాష్ దొరుకుతుంది, క్యాష్ ఎకానమీ లేకుంటే ఫెయిల్ అయిపోయింది డిమానిటైజేషన్, మన గ్రోత్ పర్సెంటేజ్ తగ్గిపోయింది అండ్ ఇట్స్ డిసాస్టర్స్. అప్పుడు ఆక్సిజన్ అందినట్టు అయిపోయింది మనం అందరం డిమానిటైజేషన్ పీరియడ్ లో. ఇప్పుడు డిమానిటైజేషన్ లేనప్పుడు జిఎస్టీ అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నది అనేది కొంచెం అంటే డిబేటబుల్, బికాస్ 85% అగైన్ as you said is unorganized and neither the person who is selling want to pay the tax nor the person who is taking want to pay the tax. First thing is మన ఇండియన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ అంటే మీద అంటే ఇట్లా టోటల్లీ ఇప్పుడు అమెరికన్ ఎకానమీ డిజిటలైజ్ ఎకానమీ లేదు కాబట్టి మనకే నమ్మకం లేదు మనం పెట్టిన డబ్బు యూటిలైజ్ అవుతుందా లేదా. ఇప్పుడు మన అంటే ఒక పర్సన్ నా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ వాటర్ 10,000 వాళ్ళు బట్టలు కొనుక్కుంటే 500 కట్టాలంటే 500 ఇస్ బిగ్ అమౌంట్ ఆఫ్ కోర్స్. నేను నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా అంటారు మేడం మేము కడుతున్నాము, కానీ ఇదంతా వాళ్ళు స్కామ్ లో ఏదో కాంట్రాక్టర్ లేకపోతే ఎవరు మినిస్టర్ తినేస్తున్నారు, మా ఇప్పుడు కట్టడం ఎందుకు, కట్టకుండా ఉంటేనే తెలియదు కదా మేడం అంటారు. యాక్చువల్లీ చాలా అది ఒక సామాన్యుల నమ్మకం లేక. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది కరుణశ్రీ గారు. చాలా మందికి బంగారం కొనుక్కున్నప్పుడు ఐ థింక్ యూనిట్ ఆల్సో ముఖ్యంగా గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు అఫీషియల్స్ వాళ్ళు గోల్డ్ కొన్నప్పుడు దే ఇన్సిస్ట్ నో బిల్ లేకుండా, అంటే ఎందుకంటే వాళ్ళ బంగారం కొన్న బిల్లుని పెట్టుకుంటే ఆ బిల్లు ద్వారా వాళ్ళు ఎక్కడ పట్టుకుంటారని ఒక భయం ఉంటుంది. బట్ ఒక మనిషి బంగారం కొనుక్కుంటే అది ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇంతకుముందు వెల్త్ ట్యాక్స్ అన్నది ఒకటి ఉండిందండి, అంటే డిక్లేర్ దే హ్యావ్ టు డిక్లేర్ ద హౌ మచ్ గోల్డ్ దే హ్యావ్ అన్నది డిక్లరేషన్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కదా, వచ్చింది. అది తీసుకొస్తాము అన్న ఆలోచన ఉండింది. అయితే ఈ వెల్త్ ట్యాక్స్ అనేది ఇప్పుడు తర్వాత అబాలిష్ అవ్వడం వల్ల ఇప్పుడు అంతకుముందు డిక్లేర్ చేసేవాళ్ళు మా దగ్గర ఇంత గోల్డ్ ఉంది ఇంత, అంటే దే వాంట్ టు బ్రింగ్ ఇన్ టు ద నోటీస్ టు హౌ మచ్ దే హ్యావ్ అన్నది. బట్ మన ఇండియాలో ఇంకా ఛానలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మీరు అన్నట్టుగా. ఇప్పుడు నేను వెళ్ళి బంగారం కొన్నాను, ఒక 5 లక్షల బంగారం కొన్నాను, నేను ఆ బిల్ నా పేరు మీద ఉంటే రేపు నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినప్పుడు డూ ఐ నీడ్ టు టెల్ దట్ నేను ఈ బంగారం కొన్నాను అని చెప్పాలి, లేదా ఈ బంగారానికి ఇన్కమ్ ట్యాక్స్ సోర్స్ ఎక్కడదని కూడా చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మీరు డిక్లేర్ చేస్తేనే మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. వెల్త్ ట్యాక్స్ కి మాత్రం డిక్లరేషన్ ఉండింది, ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎంత గోల్డ్ ఉంది, ఎంత లిమిట్ ఉంది అన్నది ఉండింది. ఇప్పుడు ఆ వెల్త్ ట్యాక్స్ తీసేశారు కాబట్టి ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ ఇంకో రకంగా తీసుకొస్తాము లాస్ట్ ఇయర్ నుంచి అన్న ఆలోచన ఉంది. అది వస్తే కానీ మనము ఇప్పుడు ఏం చెప్పలేము. కరుణశ్రీ గారు మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను బంగారం కొన్నాను, నేను రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు నేను ఇది కార్ కొంటే వాళ్ళందరము చేయాలి రైట్, మనందరం ఐ థింక్ మేము చేస్తున్నాం. కార్ కొంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఇయర్ లో నేను కార్ కొన్నాను, నా పాత కారం మెసేజ్ డబ్బులు వచ్చాయి, కొత్త కార్ అది మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డిస్క్లోజ్ చేస్తే రైట్. ఇప్పుడు గోల్డ్ చేయాల్సిన అవసరం లేదా? యాక్చువల్ గా విత్ క్యాష్ దే ఆర్ బయింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు క్యాష్ అన్నప్పుడే అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్డిక్లేర్డ్ ఇన్కమే అవుతుంది. అన్డిక్లేర్డ్ ఇన్కమ్ అయినప్పుడు వాళ్ళు క్యాష్ లో కొంటున్నారు కాబట్టి దానికి ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇట్ ఈస్ ద డే యాక్చువల్లీ బిల్లో కొంటే వాళ్ళు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ దే డూ నాట్ వాంట్. ఐ థింక్ మీ ₹1,00,000 కస్టమర్స్ లో కూడా చాలా మంది మేబీ దాట్ ఇఫ్ దే ఆర్ బ్యూరోక్రాట్స్ they never they insist that billing ఉండొద్దు అని. and of all the people bureaucrats top bureaucrats they don't want to. ఎవరైతే ఈ చట్టాలను అమలు చేయాలో వాళ్ళు
ఫ్రాంక్లీ స్పీకింగ్ రైట్ దట్స్ వేర్ అంటే టాప్ బ్యూరోక్రాట్స్ నిజానికి చట్టాలన్నింటినీ అమలు చేయాల్సిన అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈ చట్టాలను అమలు చేసే సిస్టమ్ లో ఉన్నవాళ్ళు స్పెషల్లీ ఎవరైతే ఇది చేయాలో వాళ్ళు రేపు బిల్లు లేకపోతే ఎవరి మీద అయితే రైట్ చేస్తారో వాళ్ళు యాక్చువల్లీ దే డూ నాట్ టేక్ ద బిల్ ఏమంటారు మీరు చెప్పండి అంటే ఇప్పుడు మీరు అంటున్నారు వాడు సరిగా వేయకపోతే కూడా చేస్తున్నామని బట్ ఎవరైతే ఇది చేయాలో వాళ్ళే యాక్చువల్గా నో బిల్స్ కి ఇలాంటి వాటిని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అంత డిజిటలైజేషన్ అంతా కూడా చేయడం క్యాష్ పేమెంట్స్ తీసుకోకూడదు ఉన్నా కానీ 2 లక్షలకి లిమిట్ పెట్టింది గవర్నమెంట్ పెట్టింది అదే అన్ని మంచి కోసం పెట్టారు అందరు ప్రజలు మంచి కోసమే కానీ గవర్నమెంట్ అంటే ఎవరో పెద్ద మన మీద ఎవరో అధికారం చెల్లించేవాడని అనుకోరు మనమే గవర్నమెంట్ బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ ఫర్ ది పీపుల్ సో మనం కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సో మనం గవర్నమెంట్ ఇచ్చిన విధానాలను మనమే వ్యతిరేకించి మనం దానికి అమలు చేయకుండా మనమే కోల్పోతున్నాం ఇప్పుడు ఏంటంటే దుకాణదారుడు నేను బిల్లు ఇవ్వను అన్నాడు అనుకోండి ఎందుకు నాకు బిల్లు నేను కడతానని చెప్పి అన్న ధైర్యం మనకు ఉండాలి లేదా వాడు బిల్లు ఇవ్వకపోతే కొన్న ఇది మనకి రావాలి ఆ మూమెంట్ రావాలి రైట్ దట్ ఈస్ అగైన్ మిడిల్ క్లాస్ అండి ఆల్వేస్ ట్యాక్స్ ఫీలింగ్ గవర్నమెంట్ ఫీలింగ్ అంటే ఇట్స్ ఓన్లీ మిడిల్ క్లాస్ నాట్ మిడిల్ క్లాస్ సాలరీ పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు అదే కార్పొరేట్ సెక్టర్ లో అనుకోండి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళందరూ దే విల్ గివ్ దేర్ సాలరీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఓకే వర్క్స్ అనే రూపంలో ఇస్తారు విచ్ విల్ నాట్ అట్రాక్ట్ ది ట్యాక్స్ వేరేజ్ ఇన్ ది సాలరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దట్ సార్ట్ ఆఫ్ సిస్టమ్ ఇస్ నాట్ దేర్ సో సాలరీ అంటే సాలరీ అంతే అట్లా అనమాట ఇది కూడా ఒక లూప్ హోల్ ఇన్ అవర్ సిస్టమ్ మీరు చార్టెడ్ అకౌంట్ గారు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు ఏవైతే పెర్క్స్ విచ్ విల్ నాట్ అట్రాక్ట్ ది ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ సెక్టర్లో వాళ్ళందరూ ఆ దీంట్లో ఎక్కువ చూపిస్తారు వాళ్ళ బేసిక్ సాలరీ తక్కువ చూపిస్తారు అదే లేదు గవర్నమెంట్ సెక్టర్ లో మిగతా పెర్క్స్ ఏమి ఉండవు అట్లా అట్రాక్ట్ చేసేది ఏమి ఉండవు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే ఎంప్లాయీస్ డెఫినెట్ గా ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెలిసిపోతుంది అది గవర్నమెంట్ సెక్టర్లో అట్లాగే కార్పొరేట్ సెక్టర్లో మటుకు డెఫినెట్ గా ఇవి ఉండవు అట్లాంటి సిస్టమ్ మనకు ఉండకూడదు అది సో మనం గోల్డ్ కొనేటప్పుడు మనం కూడా డబ్బులు ఇచ్చి క్యాష్ పెట్టి కొనగలని అది ఇది మనం మానుకోవాలి చెక్ ఇవ్వాలి లేదంటే కార్డ్ పేమెంట్ లేదంటే ఇవ్వాలి లేదా మన పాన్ కార్డ్ డిక్లేర్ చేసి తీసుకోవాలి గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టారో అది స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే గవర్నమెంట్ సెక్టర్ పే చేస్తుందంటే కూడా సంభావ్యం లేదు మీరు చూడండి మీరు ఉన్నారు పక్కన జాగ్రత్తగా అలాంటి వాళ్ళకు మేము ఎప్పుడు వెనక్కి ట్యాక్స్ కాదు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేస్తారు నాట్ టు ది ఎక్స్టెంట్ ఇక్కడైతే 100% తప్పించుకోవడానికి వీల్లేదు ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వేరేది పేరుదంటే మిగతా పెక్స్ లో అడ్జస్ట్ చేసేస్తారు వాళ్ళు సో అది నేను చెప్పేది సో కాబట్టి ట్యాక్స్ అనేది మనం కొనేటప్పుడు డెఫినెట్ గా మనం బిల్ అనేది తీసుకోవాలి బిల్ అనేది మనకి మన సేఫ్టీ కోసమే అది గ్రహించట్లే ప్రజలు హాల్ మార్క్ నగలు కొన్నారనుకోండి హాల్ మార్క్ నగలు కొనడం వల్ల నగల కాస్ట్ ఏం పెరగదు మీరు ₹1,00,000 పెట్టుకోనండి 2 లక్షలు పెట్టుకోనండి హాల్ మార్కింగ్ ఛార్జెస్ ఆర్ ఓన్లీ ₹35 పర్ పీస్ కొత్తలో గ్రామ్ కి ₹30 వసూలు చేస్తారు నిజానికి చాలా ఇదనమాట ₹35 పర్ ది ఆర్టికల్ వెదర్ ఇట్ ఈస్ ₹2 lakh జ్యువెలర్ పుట్స్ ఇట్ అండి హాల్ మార్కింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఎవరు పెట్టారు పెట్టున్నారండి బిగినింగ్ లో కొంతమంది హాల్ మార్కింగ్ కావాలంటే మీకు ₹1,000 ఎక్స్ట్రా అవుతుందని చెప్పిన వాళ్ళు ఇది ఓన్లీ ₹35 పర్ పీస్ అండి పర్ ఆర్టికల్ ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కానీ బట్ హౌ మచ్ ఇన్సూరెన్స్ యూఆర్ గెటింగ్ సో యూఆర్ బయింగ్ ఏ టూర్ మీరు ₹2,00,000 పెట్టి హాల్ మార్క్ ఉండటం ఒకటేనా హాల్ మార్క్ తో పాటు బిల్ కూడా ఉండాలా కంప్లైంట్ చేయాలంటే హాల్ మార్క్ ఉంటే ట్రేసబిలిటీ ఉంది కదండి అందులో బిల్ ఉన్నా లేకపోయినా కానీ హాల్ మార్కింగ్ ఉందనుకోండి నగల దుకాణదారు యొక్క లోగో ఉంది తర్వాత హాల్ మార్కింగ్ సెంటర్ లోగో ఉంటుంది డెఫినెట్ గా దీనివల్ల వాళ్ళు కాస్ట్ చేంజ్ చేసి పట్టుకోవచ్చు బిల్లు ఉంటే ఇంకా మంచిది అది కోర్టులో కూడా ఇంకా ఎవిడెన్స్ కింద ఉంటుంది మనకి బిల్లు అనేది తీసుకోవాలి మనం డబ్బులు పెట్టుకున్నప్పుడు వాడు మన బిల్లు ఎంత మాట్లాడినా వాడు ట్యాక్స్ తీసుకోకుండా మరి తగ్గించి ఇవ్వడండి మీరు అది 2 lakhs అంటే 2 lakhs వాడు క్యాష్ తీసుకుంటాడు అంతే ఇంక్లూడింగ్ ట్యాక్స్ తీసుకుంటాడు వాడు బిల్ లేకుండా కొనే వాళ్ళకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో చెప్పలేదు కాబట్టి ఇట్స్ మోస్ట్లీ హౌ మచ్ బ్లాక్ మనీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందండి గోల్డ్ లో యాక్చువల్లీ యుఎస్ లో కూడా ఇండియాలో కూడా చాలా మంది గోల్డ్ బ్లాక్ మనీని వైట్ చేయడానికే కొంటారు ఇంకా అంటే లైక్ అక్కడ కూడా ఈ కంపెనీస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ యుఎస్ లో కూడా
they don't know where to spend that black money, how to convert it in US. Right. So in the sector law, it is used to convert the black money to white. Right. So the more the black money, more the gold business. Gold purchase. Right. And it's better, GST is good అండి, because డిసార్గనైజ్ సెక్టర్స్ అంతా ఆర్గనైజ్ సెక్టర్స్ కింద మారిపోతాయి. ఇక్కడ ఇదంతా డిజిటలైజేషన్ ఉంటే చాలా ఈజీ. తప్పించుకునే వాళ్ళు కాదు, అవర్ ఎకానమీ, ఎనీ ఎకానమీ ప్రపంచంలో కూడా కొంచెం అయినా కూడా అకౌంటబిలిటీ. రైట్. బట్ యూఎస్ లో ఎవ్రీబడి అంటే 50 ఈజ్ ఆల్సో టూ మచ్, అంటే చాలానే. రైట్. నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఎవ్రీ మూవ్ ఎవ్రీథింగ్ వేర్ ఐఎమ్ స్పెండింగ్ అనేదాన్ని కార్డ్ ద్వారా దే మానిటర్. రైట్. సో అక్కడ తప్పించుకునేది. ఇక్కడ ఏంటంటే డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల జిఎస్టీ ఇవన్నీ అమలు కూడా డిబేటబుల్ అండ్ ఇట్స్ హైలీ డిబేటబుల్. రైట్. ఇప్పుడు మీరు యుఎస్ లాంటి చోట యుఎస్ వెళ్ళి చాలా ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. ఐ థింక్ నౌ ఇట్స్ అ బిగ్ థింగ్. రైట్. సో అక్కడ కూడా క్యాష్ పర్చేసింగ్ ఉంటుందా ఎక్కువ? అక్కడ అంటే మేజర్లీ చెక్స్ ఇస్తారండి, కానీ ఇట్లా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు దే గివ్ ఇన్ క్యాష్. క్యాష్ పర్చేసింగ్ ఉంటుంది కొంచెం, లైక్ వెరీ లెస్ క్యాష్ పర్చేస్ ఉంటుంది. సో దట్ ఆల్సో కానీ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ ద బ్యాంక్. అక్కడ మేము ఇలా అమ్మాము వి టుక్ ఇట్ ఇన్ క్యాష్ అని. సో అది మాకు మళ్ళీ ఇక్కడ ఏంటంటే వన్ గుడ్ థింగ్, మాకు ఎక్స్పోర్ట్ చేసిన దానికి నో ట్యాక్స్. సో అక్కడ ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఎంత తెచ్చినా కూడా గవర్నమెంట్ అంటే లైక్ ట్యాక్స్ ఫ్రీ. సో ఇక్కడ జిఎస్టీ 3%, వాళ్ళకి అక్కడ ట్యాక్స్ ఏమి ఉండదు. ఓ మై గాడ్. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కనుక్కుంటే వాళ్ళకి నో జిఎస్టీ. సో దట్ ఈస్ వై పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు బై దేర్ న్యాచురల్లీ. 3% ఎవ్రీబడీస్ మనీ ఇస్ హార్డ్ అండ్ మనీ. అక్కడ పని చేస్తేనే వస్తాయి డబ్బులు, ఇక్కడైనా పని చేస్తాయి. సో ఇక్కడ అండి 10 lakhs కి 30,000 అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి ఇట్ ఈస్ హర్టింగ్. రైట్. మీరు ఇప్పుడు ఒక ₹1,00,000 అంటే పెళ్లి బట్టలు కొన్న 5,000 ఇవ్వాలంటే ఇట్ హర్ట్స్. రైట్. ఇట్ హర్ట్స్ ఎవ్రీబడి. కానీ ది థింగ్ ఈజ్ ₹1,00,000 కొన్నప్పుడు ఇట్ డజంట్. రైట్. కానీ ఇప్పుడు ఏంటంటే డిజిటలైజేషన్ ఉంటే అంతా కరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు క్యాష్ వచ్చాక ఐ డోంట్ నో ఎంతమంది కడుతున్నారు, ఎంతమంది కట్టట్లేదు. అండ్ ఇప్పుడు అండ్ అకౌంటబిలిటీ ఇప్పుడు మనము లైక్ డ్రైవర్స్, లేబర్ చేసే వాళ్ళందరి దగ్గర తీసుకుంటాం, బాగానే ఉంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. నువ్వు ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టావు, 500 తీసుకుంటుంది. ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. డిజిటలైజేషన్ లేనప్పుడు హౌ ద గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ద పెన్నీ. మనం ఇప్పుడు అంతా చెంటోర్చిన మనీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి. అక్కడ వాళ్ళు ఏం స్కామ్స్ చేస్తున్నారు అంటే అది పెద్ద పెద్ద కంట్రీస్ లో కూడా అవుతుంది. సో ఊరికే జిఎస్టీ మంచిది, డిమానిటైజేషన్ మంచిది అంటే మీరు డిజిటలైజేషన్ చేసి డిమానిటైజేషన్ చేసి జిఎస్టీ కరెక్ట్గా చేసి మళ్ళీ రూపీ కరెక్ట్గా సిస్టంలోకి వచ్చింది అన్నప్పుడు అది మంచిది. ఊరికే తెలియకుండా జిఎస్టీ మంచిది, ఇది బాగా చేస్తుంది, అది బాగా చేస్తుంది అంటే హౌ మచ్ ఈజ్ ఇట్ రియల్లీ ఎఫెక్టివ్? మనకైతే బాధగానే ఉందండి. ప్రతిదానికి ఇప్పుడు ఒక 10,000 15,000 సంపాదించే వాళ్ళకు జిఎస్టీలు తిండి మీద అన్నిటి మీద జిఎస్టీలు కడుతూ పోవాలంటే ఇట్ రియల్లీ హర్ట్స్ అండి. ఇప్పుడు వేరే కంట్రీస్ లో కూడా 30%, ఇప్పుడు అమెరికాలో కూడా చాలా మంది మన వాళ్ళు పనిచేస్తున్నారు. 30% ట్యాక్స్ పోతే ఏంటంటే ఇన్కమ్ చూస్తే ఫిగర్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ మిగిలేదు ఏంటి? ఏం లేదు. ట్యాక్స్ రూపంలో చాలా తక్కువనే. రైట్. సో అదే సిస్టమ్ మనం ఇండియాలో చేస్తుంటే మనది ఇంకా చాలా అండి. లైక్ కొందరైతే 10,000 అంటే చాలా ఇన్కమ్ లెవెల్ తక్కువ కదండి, దాంట్లో జిఎస్టీ తీసుకుంటూ పోతుంది గవర్నమెంట్. రైట్. అండ్ మనం తెలియ కూడా బాగుంది అనుకుంటున్నాం. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్. అండ్ గోల్డ్ లో వన్ గుడ్ థింగ్ ఈస్ దే డిడ్ంట్ ఇంక్రీజ్ మచ్ బికాస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ అని దే హ్యావెంట్ ఇంక్రీజ్ మచ్. అండ్ ఇంకా కొన్ని ఫుడ్ అవి కూడా ఇంక్రీజ్ చేయకుండా బాగుంది. కర్సీ గారు తన మాట అన్నారు, బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి చాలా మంది గోల్డ్ కొంటారు అని. అంటే మన సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఉందండి, ఫార్మాలిటీస్ రూపంలో దాని రూపంలో దే విల్ యాక్సెప్ట్. అది మన అందరికీ తెలిసిన విషయమే. అంత చక్కగా చెప్పారు. బ్రైడ్స్ ఫార్మాలిటీస్ అని వాళ్ళ భాషలో. రైట్. సో ఆ ఫార్మాలిటీస్ ఇవ్వకుండా మీకు ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో బ్రైడ్ ఇవ్వకుండా ఓకే ఎవ్రీ టైం ఫార్మాలిటీస్ విచ్ ఇస్ బ్రైడ్ జరగడం అన్నది కష్టమైన పని. ఆ మనీని వాళ్ళు
ఈవెన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో మనం క్యాష్ లేకుండా చేయండి అని బిజినెస్ సజెస్ట్ చేసినప్పుడు హౌ డూ వి పే దిస్ మనీ, యూ టెల్ మీ, యూ సజెస్ట్ మీ, దే విల్ ఆస్క్ us, then we are not in a position to answer them also sometimes. So but it is going slow down now because of demonetization, because of GST and all. If they are insisting now to like now each and every bill has to be disclosed, so now it will slowly reduce. Actually, I won't say it will change in 1 day or 2 days or in 1 year, but it is over a period. Actually, it is a 10 years time or 6 years time. It may reduce and system will come into the place actually. If the system really works, I think we'll talk about that. ఒక చిన్న బ్రేక్ తర్వాత టాక్ షోలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.